పోటుకు రెండేళ్లని వైసీపీ మాట్లాడుతూ ఉంది. వెన్నుపోటుకు రెండేళ్లు కాదు, గొడ్డలి పోటుకు 7 ఏళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ఎన్నుకోబడిన ప్రజాపాలనకి 2 ఏళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరి పెన్షన్లు పెద్దలు రావి వెంకటేశ్వర గారు చెప్పినట్టు 65,000 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం 2 ఏళ్లలో ఖర్చు పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు ధాన్యం అడిగితే, ధాన్యం కోసం సంచులు అడిగితే ఎర్రి పప్ప అని రైతులను తిట్టినటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల లోపే మీ ఖాతాల్లో డబ్బులు జమ చేసినటువంటి ప్రజాప్రభుత్వం ఇది. ఈ రోజున అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడడంలో కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేస్తే మధ్యాహ్నం ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నుంచి ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాత స్టాండర్డ్స్లో విద్యా విధానాన్ని మార్చి అద్భుతమైనటువంటి రిజల్ట్లను తీసుకొచ్చేటువంటి విధంగా విద్యా వ్యవస్థను మార్చడంలో కానీ, ఈ రోజున ప్రపంచంలో అత్యధిక అద్భుతమైనటువంటి నెంబర్ 1గా ఉన్నటువంటి 3 డేటా సెంటర్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడంలో కానీ, మరి గూగుల్ డేటా సెంటర్ కానీ, అదేవిధంగా ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ కానీ 1,35,000 కోట్ల పెట్టుబడులు ఈ రోజున భారతదేశానికి 100 రూపాయలు వస్తూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి 26 రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రజాప్రభుత్వాన్ని మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ప్రజలు హర్షించరు. ఈరోజు డిఎస్సి మీద మీరు చేస్తున్నటువంటి చేష్టలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల కోసం నిలబడితే కనీసం 11లో 1, 2 పెరిగి 13, 15 అవుతాయి. లేదు మేము ఇట్లానే ఉంటాం, మేము మారమంటే 151లోంచి మధ్యలో 5 బీకి 11 మిగిలినట్టు 11లోంచి 1 బీకి 1 మిగిల్చే రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రజలు కూడా గుర్తుపెట్టుకుని మనకు మంచి చేస్తున్న వాళ్ళు ఈ రోజున ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఏలూరు రోడ్డు దగ్గర నుంచి మా శ్రీనివాసపురం రోడ్డు వరకు ఎన్ని రోడ్లు ఈ రోజున ఎంపీ ఎమ్మెల్యే కాంబినేషన్లో పడతా ఉన్నాయో ఆలోచన చేయమని ప్రజలు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.